ఎస్పీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉద్యమాలు, సమాజాన్ని చీల్చే ప్రయత్నం ఆగ్రహం వ్యక్తం చేసిన ఆర్ కృష్ణయ్య. సంగారెడ్డిలో ధూపదీప నైవేద్య అర్చకుల గుర్తింపు కార్డుల పంపిణీ, అర్చకుల సంక్షేమానికి సంఘటితంగా కృషి చేయాలన్న సంఘం ప్రతినిధులు. కమలాపూర్లో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించిన లయన్స్ క్లబ్, దాతల సహకారంతో పేదలకు ఉచిత వైద్య సేవలు. ఇరవై 22A నిషేధిత జాబితా నుంచి రైతుల భూములను తొలగించాలి. సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన బీజేపీ నాయకులు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేయడం సమాజాన్ని చీల్చే ప్రయత్నమని బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య అన్నారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనను ఆయన తీవ్రంగా ఖండించారు. దేశంలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సామాజిక న్యాయం, సమాన అవకాశాలు కల్పించేందుకే రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని తెలిపారు. దేశ జనాభాలో బీసీలు అధిక శాతం ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వ ఉన్నత స్థాయి ఉద్యోగాల్లో వారి ప్రాతినిధ్యం ఇప్పటికీ తక్కువగానే ఉందన్నారు. కుల వివక్ష, పేదరికం, నిరుద్యోగం, ఆర్థిక అసమానతల నిర్మూలనకు రిజర్వేషన్లు అవసరమని పేర్కొన్నారు. యువత తమ పోరాట స్ఫూర్తిని నిరుద్యోగం, పేదరికం, సామాజిక వివక్ష, అవినీతిపై పోరాటానికి వినియోగించాలన్నారు. ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ జనాభా 90% ఉంటుంది. వాళ్ళు జనాభా చాలా తక్కువ. అనవసరంగా ఈ కులాలతోటి పెట్టుకుంటున్నారు. ఉద్యమం రిజర్వేషన్ల ఉద్యమంలో వ్యతిరేకులను మొత్తము ఇప్పుడు నిన్న జరిగినటువంటి దానికి మొత్తం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. మేము జంతర్ మంతర్ కాడ ఉంటే మీరు రాగలుగుతారా? కాలు పెట్టగలుగుతారా? కాబట్టి రిజర్వేషన్ ఉద్యమంలో ఎవ్వరు కూడా జోక్యం కల్పించుకోవద్దు. ఒకవేళ మీరు చెప్పినాక మేము చెబుతున్నాం, ఇంకా చెప్పకుండా మేము పనిచేస్తాం కానీ చెప్తున్నాం. ఎందుకంటే మీరు కూడా మా సోదరులే కాబట్టి మేము మీకు ఏనాడు అడ్డం రాలే, మీరు మాకు అడ్డం రావద్దు. కాబట్టి ఒక్కసారి ఆర్ కృష్ణ గారి చరిత్ర కూడా తీర్చుకోవాలి, మీరు చూసుకోవాలి, తెలుసుకోవాలి కూడా. ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు మండల కమిషన్ ఉద్యమంలో ఏం జరిగిందో ఒకసారి చరిత్ర తీసుకొని ఒకరొకరిని తరిమి కొడితే హైదరాబాద్ కాల్ చేసి వెళ్ళిపోయారు. ఎక్కడ మళ్ళీ హైదరాబాద్ ఎత్తితే కూడా ఎవరు దొరకలే. అట్లాంటి ఉద్యమం రాకుండా చూసుకోవాలి. ఎందుకంటే మేము కూడా జనాభా ఎక్కువ ఉంది కాబట్టి మీరు మా దగ్గర ఎట్టి పరిస్థితుల్లో మా రిజర్వేషన్లకు మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో అడ్డం రావద్దు. మాకు ఇప్పటికే స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అయినప్పటికీ కూడా మాకు అన్నిట్లో అన్యాయం జరిగింది. కాబట్టి మీరు మాకు ఎందుకు అడ్డం వస్తున్నారని చెప్పి ఈ వేదిక నుంచి ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఖబర్దార్ బీసీ మన ఉద్యమ ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ నిన్న ఢిల్లీలో భారీ ధర్నా జరిపిండ్రు. అంతకుముందు కూడా 2 రోజులు 15 రోజుల కింద కూడా రిజర్వేషన్ల వ్యతిరేక ఫోరం తయారు చేసి పెద్ద ఎత్తున రిజర్వేషన్లను తొలగించాలి బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అని చెప్పి కొందరు అగ్రకుల సోదరులు ఈ విధంగా ఉద్యమాలకు దిగడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ వైఖరిని మార్చుకోవాలని చెప్పి హెచ్చరిస్తున్నాం. స్వతంత్రం రాగా ఈ దేశంలో కులం పునాదుల మీద ఈ సమాజం నిర్మాణం జరిగింది. కులంతోటే పేదరికం వచ్చింది, దరిద్రం వచ్చింది, అసమానతలు వచ్చినాయి. దీన్ని నిర్మూలించాలని రిజర్వేషన్లు పెట్టారు. కాబట్టి భారతీయ సమాజంలో అసమానతలు పోవాలి. అందరూ సబ్కా సాత్ సబ్కా వికాస్ అని ఒకవైపు ప్రధానమంత్రి దేశాన్ని ముందుకు తీసుకుపోనికే ట్రై చేస్తున్నాడు. ప్రపంచంలోనే అగ్రదేశంగా తీర్చిదిద్దడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రయత్నాలు చేస్తుంటే వీళ్ళు సబ్కా సాత్ సబ్కా వికాస్ తీసేసి సబ్కా సర్వనాశ్ చేయాలని చెప్పి కొందరు రిజర్వేషన్ వ్యతిరేకులు కుట్రలు చేస్తున్నారు. దేశాన్ని అస్థిరపరిచే కుట్రలు చేస్తున్నారు. ఈ వైఖరిని మార్చుకోకపోతే ప్రతిఘటన ఉద్యమం తప్పదని హెచ్చరిస్తున్నారు. రిజర్వేషన్ ఎవరు ఇచ్చే బిచ్చం కాదు, అది రాజ్యాంగబద్ధమైన హక్కు. ఇది సమాజం, ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యం లోపల
అన్ని కులాలకు అన్ని సామాజిక వర్గాలకు వారి జనాభా ప్రకారం వారికి వాటా ఇవ్వాలి. స్వతంత్రం కంటే వేల సంవత్సరాలు ఈ సమాజ సంపద సృష్టించారు, సమాజాన్ని ముందుకు తీసుకొచ్చారు. ఈరోజు సమాజం లోపల కొత్త కొత్త మార్పులు, కంప్యూటర్ యుగం వచ్చింది. ఈ కంప్యూటర్ యుగంలో కూడా అసమానతలు అనేది మంచిది కాదు. దీని మీద రిజర్వేషన్ వ్యతిరేకులు తమ వైఖరి మార్చుకోకపోతే తీవ్ర ప్రతిఘటన వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఒట్టిగా వదిలిపెట్టాం. గతం లోపల 1986 లోపల రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమం చేశారు. ఎన్టీ రామారావు 44% బీసీ రిజర్వేషన్లను పెంచితే అప్పుడు చాలామంది వ్యతిరేకం చేశారు. సంగారెడ్డి జిల్లా ధూపదీప నైవేద్య అర్చక సంఘ ఆధ్వర్యంలో గుర్తింపు కార్డుల ఆవిష్కరణ మరియు పంపిణీ కార్యక్రమం శ్రీ బడంపేట రాచన్న స్వామి దేవస్థాన ప్రాంగణంలో జిల్లా అధ్యక్షులు అడివయ్య స్వామి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి గౌరవనీయులైన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ దౌలతాబాద్ వాసుదేవ శర్మ, దేవస్థాన ఈవో శ్రీ శివరుద్రప్ప, జిల్లా అధ్యక్షులు శ్రీ మడుపతి అడివయ్య స్వామి, ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ శర్మ, జిల్లా కోశాధికారి శ్రీ శంభు ప్రసాద్, దేవస్థాన చైర్మన్ జగదీశ్వర స్వామి, బడంపేట గ్రామ సర్పంచ్ దయాకర్ పటేల్, జగదీశ్వర స్వామి, చెన్న వీరయ్య స్వామి, నియోజకవర్గ ఇన్ఛార్జీలు వీరన్న స్వామి, సంగమేశ్వర స్వామి, శ్రీశైలం స్వామి తదితరులు పాల్గొన్నారు. మరియు దేవాలయం చైర్మన్ గారికి మరియు గ్రామ సర్పంచ్ గారికి మరియు అన్ని అర్చక మిత్రులకు మరి నాతో అర్చకులకు ప్రతి ఒక్కరికి మరి అందులో ఈ యొక్క జైరాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అర్చకునికి పేరు పేరున నమస్కారాలు, నమస్సుమాంజలి తెలియజేస్తున్నాను వీరందరికీ కూడా. అయితే ఈరోజు శుభదినం. అయితే ఎందుకు శుభం అంటే 2027లో మన వాసన్న గారు స్టార్టింగ్ నుంచే ఉన్నారు. అప్పటి నుంచి కూడా ఆయన కూడా ఐడి కార్డు ఉన్నది. నాకెందుకున్నది ఐడి కార్డు అని చెప్పేసి ఎక్కడ అయినా కూర్చోలేదు. నాతో అర్చకులకు ఎవరికి గుర్తింపు కార్డు లేదు. ఈ గుర్తింపు ఒకటే కాదు, ప్రతి ఒక్క సమస్య మీద ధూపదీప నైవేద్యం ప్రతి ఒక్క సమస్య మీద నిరంతరము ఆలోచనతో కూర్చున్నటువంటి ఒకే ఒక వ్యక్తి అంటే దౌలతాబాద్ వాసుదేవ శర్మను మనం కడాకంగా చెప్పుకోవచ్చు. ఎందుకు చెప్పుకోవచ్చు అనే విషయం కూడా నేను చెప్పగలుగుతాను. ఈరోజు మనం చేస్తున్నటువంటి ఒక కార్యక్రమాలను, మనం చేస్తున్నటువంటి ఒక పనులను, ధూపదీప నైవేద్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అర్చకుడు ఎవరి ద్వారా లబ్ధి పొందుతుంది, ఎవరి ద్వారా న్యాయం జరుగుతుంది అనేటటువంటి ఒక ఆలోచనలన్నీ కూడా ప్రతి ఒక్క అర్చకుడు జీర్ణించుకోలేక, వారి మనసులో జీర్ణించుకోలేక వాసుదేవ శర్మ గారికి కాదనకుండా మరొక సంఘాలను పెట్టుకొని ఉద్ధరణ చేద్దామని చెప్పేసి వారు ఏదేదో పన్నాగాలు పడుతున్న విషయము మనకందరికీ కూడా కొంతమంది తెలిసిన విషయమే. కానీ ఎవ్వరు ఎక్కడ 2007 నుంచి స్టార్ట్ అయినటువంటి ఒక టీటీఎల్ ధూపదీప నైవేద్యం సంఘము ఇప్పటి వరకు నిరంతరంగా కృషి చేస్తున్నటువంటి వాద్యవరం గారి యొక్క ఆధ్వర్యంలో ఇక ఉమ్మడి మెదక్ జిల్లా మన సిద్దిపేట మన నంద బాలకృష్ణ గారు మరియు డైనామిక్ లీడర్ మెదక్ రాజన్న గారు, ఇక్కడ అరవై స్వామి గారు, ఇక్కడ కూడా ఈ సంఘటన ఉమ్మడి మెదక్ జిల్లా మీ వెంటనే ఉంటుందన్నా, మీ వెనువెంటనే ఉంటది. ఎవ్వరి మాటలు మేము ఖచ్చితంగా నిలబడి మీ యొక్క నాయకత్వంలో మేము జరుగుతామని చెప్పేసి ఈ యొక్క సభాముఖంగా మీకు మేము మనవి చేసుకుంటున్నామన్నా. ఇకపోతే ఈ యొక్క కార్యక్రమము ప్రతిరోజు కూడా అందరు రక్షకులు కూడా ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. అయ్యా ధూపదీప నైవేద్యానికి గుర్తింపు కార్డు లేదు, గుర్తింపు కార్డు ఇవ్వమని చెప్పేసి మేము కూడా చాలాసార్లు కూడా అన్నగారికి మొరబెట్టుకున్నాం. ఫోన్ చేసినప్పుడు పాప 24 గంటలు అన్న ఫోన్ తీసే ఇంకో ఫోన్ ఇప్పించాలి. మన ధర్మంలో చూస్తే మన గురించి ఇప్పించాలి, సంఘం గురించి. ఎందుకంటే మనం మాట్లాడాలంటే అయితే అన్న అసిస్టెంట్ కమిషనర్ గారికి చెప్పాను నేను తొందరగా మీకు వస్తానని చెప్పేసి. ఆ విధంగా ఎన్నో శ్రమలు పడుకుంటూ అన్న ద్వారా ఆ యొక్క డిజిటల్ సిగ్నేచర్ ఇవ్వడం జరిగింది. తద్వారా మనము ఈ యొక్క గుర్తింపు కార్డు తీసుకొని మనం అందరం కూడా సంతోషంగా ఈరోజు గుర్తింపు కార్డు పొందడానికి కారణమైనటువంటి మన వాసుదేవ శర్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామన్నా. కాబట్టి ఇంకా చాలా మాట్లాడాలని ఉంది, సమయం లేదు. నేనే తక్కువ మాట్లాడిన అర్చకులు ఎక్కువ మాట్లాడితే బాగుండాలి. కాబట్టి ఏది ఏమైనా అర్చకులందరూ కూడా శంప్రసాద్ గారు చెప్పినట్లు, మా కార్యదర్శి గారు చెప్పినట్లు మేము అధ్యక్షుల గారు తెలియదు ఏమనగా రాష్ట్ర అధ్యక్షుల గారు మేము సేవ చేయడానికి ముందుకు వచ్చాము. సేవ చేస్తాం, సేవ చేపించుకోండి మాతోని, సరేనా? కాబట్టి మమ్మల్ని అందరినీ పెద్ద మనసుగా మమ్మల్ని ఆదరించి మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి
ప్రతి ఒక్క అర్చకుడికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా కొన్ని విషయాలు మనకు అర్చకులకు కావాల్సిన లబ్ధి మరియు ఇంకా ఇతర విషయాలు చాలా ఉన్నాయి. అవన్నీ విషయాలు కూడా ఈరోజు రాజన్న స్వామి మంచి క్షేత్రంలో దర్శనం చేయించినటువంటి ఆలయ అర్చకులు వారికి కూడా నేను పాదాలకు నమస్కారం చేస్తున్నాను. ఎందుకంటే దాదాపు మా శంభు చెప్పినట్టు 170 కాదు 250 వస్తుంది నాకు ఇక్కడికి. 250 కిలోమీటర్లు ఆ హైవేలో వస్తూ 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 అనుకున్నా మా అడవన్న ఇంత లోపల పెట్టిండు, పేట అడవేస్తా ఉంది, ఈ మీటింగ్ కూడా అడవిలో పెట్టిందా అనే సందేహం నాకు వచ్చింది. కానీ ఈ టర్నింగ్ ఆర్చ్ దాటి ఒక 4 కిలోమీటర్ల నుంచి చాలా బాగా అనిపించింది. ఇంత మంచి వాతావరణం, ఇంత క్లైమేట్లో మా మహేష్ అంటుండు అన్న ఇప్పుడు వర్షం వస్తే ఇంకా బాగుంటుంది అని ఆయన అంటే, నేను అటు తాండూరు పై పోతే అనంతగిరి గుట్ట చూస్తుంటా, ఇక్కడ రాజన్న స్వామి మహిమ వల్ల చుట్టుముట్టు 4-5 కిలోమీటర్లు మొత్తం కొండలు, మంచి మంచి పచ్చటి చెట్లు, ఎర్రటి నేల, ఈ వాతావరణం. అందుకనే మా అడవన్న తీసుకొచ్చి ఇక్కడ పెట్టిందని చెప్పి అప్పుడు నాకు మంచిగా సంతోషమైంది. చక్కనైనటువంటి భోజనం కూడా బాగా ఆకలిస్తుంది. మీటింగ్ పోదామంటే మీటింగ్ కాదు, మొదలు ఈటింగ్ కావాలని చెప్పింది నేను. భోజనం కూడా చక్కగా ఏర్పాటు చేశారు పెద్దలు. ఈ ప్రాంతం అనేది చాలా విశిష్టత కలదు. ఎందుకంటే నేను కొంత నా స్వపరిచయం చేసుకోవాలి. నేను పుట్టడం పెరగడం అంతా నల్లగొండ జిల్లా చిట్యాల అనే ఒక మున్సిపాలిటీ ఉన్నది. ఇప్పుడు మున్సిపాలిటీ అయింది కానీ పల్లెటూరు ఒకప్పుడు. అక్కడ మా తండ్రి గారు కొడంగల్ దౌలతాబాద్ అంటే రేవంత్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీ నుంచి మరి ఎటో అడ్డుపోయిండు. ఇక మేము అక్కడే ఉంటే అక్కడే పెరిగినాం. నేను చదువు అంతా నాది అక్కడనే సాగింది. అయితే ఇటు తాండూరు ఇటువైపు వస్తే ఇక్కడ జైరాబాద్ కూడా నేను ఎన్నోసార్లు ఈ ఏరియాకు వచ్చిపోయినా, కానీ దేవాలయం జరాసంగం పోయినా కానీ ఇక్కడికి రాలేదు. ఇక్కడికి స్వామివారు నేను ఏమంటారు నాకు ఆ ప్రాప్తం ఉన్నట్టుంది. ఈరోజు ఇక్కడికి వచ్చాను. ఇక్కడ కొట్పల్లో మా చిన్నాయన ఉంటాడు, సాతోలి సత్వార్లో మా మేనత్తలు ఉంటారు. నేను చాలా వచ్చే చిన్నతనంలో బాగా ఇక రాను వ్యవహారం మీద పడి ఎక్కడో అక్కడ అంటే ఈ ప్రాంతంతో సంబంధం మాకు పూర్వం నుంచి ఉన్నది. ఈ ప్రాంతంలో ఇటు ఉమ్మడి మెదక్ జిల్లా కానీ రంగారెడ్డి జిల్లా కానీ అర్చకులు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, జనులు కానివ్వండి చాలా సాధు స్వభావం ఉన్నటువంటి జనులుగా నేను భావిస్తాను. నల్గొండ అటువైపు ఇట్లా ఉండదు. ఇక్కడ ఏంటంటే నమ్మితే ప్రాణం ఇస్తారు. ఇది ఈ ప్రాంతంలో నేను చూసినటువంటి నేను మా నల్గొండ అటు ఎట్లుంటుందంటే కలిస్తే నమస్తే అంటాడు, తర్వాత ఎవరు అంటాడు. ఇక్కడ అట్లా ఉండదు. నేను రాజబహదూర రామిరెడ్డి 157వ జయంతి సందర్భంగా నారాయణగూడలోని రెడ్డి ఉమెన్స్ కళాశాలలో జరిగిన జయంతి వేడుకలకు తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణంలోని రాజబహదూరు రామిరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సమావేశంలో గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ నిజాం పరిపాలనా కాలంలో తెలంగాణ ప్రాంతంలో విద్యా అభివృద్ధికి కృషి చేసిన మహనీయులు రాజబహదూరు రామిరెడ్డి అని ఆయన తెలిపారు. ఆనాడు ఆయన దూరదృష్టితో హాస్టల్స్ విద్యా సంస్థలు స్థాపించారని, ఆ సంస్థలు నేటి యువతరానికి నాణ్యమైన విద్యను అందిస్తూ మంచి పౌరులుగా జీవిస్తున్నారని ఆయన చెప్పారు. నేటి యువత చేదు వ్యసనాలకు ఆసక్తి చూపుతుందని, అలాంటి అలవాట్ల వల్ల భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని ఆయన తెలిపారు. సూర్యాపేట జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏఆర్ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ పల్లె కిషోర్ కుమార్ కు జూస్ ఇంటర్నేషనల్ ఫిలిం ప్రొడక్ట్స్ సంస్థ గుర్తింపు లభించింది. ఆయన అందిస్తున్న కళా సామాజిక సేవలను గుర్తించి జాతీయ స్థాయిలో ఫిలిం ప్రొడక్ట్స్ అవార్డుతో సత్కరించడంతో పాటుగా ఫిలిం ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు ఘనంగా సన్మానించారు. డాక్టర్ పల్లె కిషోర్ కుమార్ పోలీస్ శాఖలో తన విధులను సమర్థవంతంగా నిర్వహిస్తూ మరోవైపు కళారంగంలోనూ తనదైన ముద్ర వేసుకుంటున్నారు. తబాలా కళాకారుడిగా, గాయకుడిగా సంగీతంపై ఉన్న అభిరుచిని కొనసాగిస్తూ అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ తన ప్రతిభను చాటుకుంటున్నారు.
సో జనయత్రి ఫౌండేషన్ తరపున డాక్టర్ పల్లె కిషోర్ గారు, సోషల్ యాక్టివిస్ట్, ఇవే మా అభినందనలు. ఇలాంటి మంచి పనులు మళ్ళీ చేస్తూ అందరి అభినందనలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అలాగే పిలిచేద్దాం వెంటనే శ్రీ అంబాల శ్రీధర్ గౌడ్ గారిని ఆన్ టు ది స్టేజ్. వారికి కూడా సాధారణంగా వేదికపైకి ఆహ్వానించుకుందాం. శ్రీ అంబాల శ్రీధర్ గౌడ్ గారిని, బెస్ట్ షార్ట్ ఫిలిం డైరెక్టర్. ఒక షార్ట్ ఫిలిం తీశారు, యాక్సిడెంట్, తప్పు ఎవరిది అనేది. సో మంచి కాన్సెప్ట్ తో తీసినటువంటి మూవీ ఇది. సో అందరూ చూడాల్సినటువంటి మూవీ. శ్రీధర్ గారు, ఓకే అయిపోయింది. ఆరోగ్య గ్రామాలుగా తీర్చిదిద్దడం కోసం లయన్స్ క్లబ్ దాతలు ఆర్థిక సహకారాలతో ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తుందని లయన్స్ క్లబ్ ఆఫ్ దేవరకొండ ప్రెసిడెంట్ లయన్ గుద్దేటి జంగయ్య అన్నారు. లయన్ క్లబ్ ఆఫ్ దేవరకొండ సెక్రటరీ లయన్ కాసిరెడ్డి రవీందర్ రెడ్డి తండ్రి కీర్తిశేషులు కాసిరెడ్డి రాఘమారెడ్డి జ్ఞాపకార్థం వారి మనవడు రితిక్ రెడ్డి ఆర్థిక సాయంతో ఆదివారం దేవరకొండ మండలంలోని కమలాపూర్ గ్రామంలోని రైతు వేదికలో ఉచిత కంటి పరీక్షలు శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా శిబిరాన్ని ఉద్దేశించి ప్రెసిడెంట్ జంగయ్య మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ద్వారా పేదవారి అవసరాలను తీర్చడం కోసం తామే స్వచ్ఛందంగా డబ్బులు వెచ్చించి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. కాసిరెడ్డి రవీందర్ రెడ్డి గత నెలలో ఇలాంటి క్యాంపును ముదిగొండలో నిర్వహించారని తెలిపారు. ఇది 39వ సంవత్సరం మా క్లబ్ ఏర్పడింది. గత 39 సంవత్సరాలుగా దేవరకొండ దాదాపుగా 40-50 కిలోమీటర్ల పరిధిలో మేము ఇప్పటికీ కొన్ని కోట్ల రూపాయల సేవా కార్యక్రమాలు చేశాము. మా లయన్స్ క్లబ్ ద్వారా ముఖ్యంగా విద్య, వైద్యం ఈ రెండు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇంకా హంగర్ అంటే ఆకలితో ఉన్న వాళ్ళకు ఆకలి తీర్చడం, ఇంకా ఏమైనా విపత్తులు జరిగినప్పుడు ఆ విపత్తుల దగ్గరికి వెళ్ళడం, వాళ్ళకి కావాల్సిన మరి వాళ్ళు కోల్పోయినటువంటి వారికి తిరిగి సమకూర్చేందుకు ఒక వృతాభక్తిగా మేము సహాయం చేస్తున్నాం. ఇది ఇంటర్నేషనల్, ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా మరి సగం దేశాలు అంటే 100 దేశాలకు పైగా దేశాలలో లయన్స్ క్లబ్ ఉన్నాయి. మరి అదేవిధంగా మన దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి. మన తెలంగాణ క్లబ్లో డిస్ట్రిక్ట్లు ఉన్నాయి. మరి అందులో కొన్ని 100 క్లబ్లు ఈ సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఇందులో ఈ ప్రభుత్వం నుంచి ఎటువంటి గ్రాంట్స్ రావు. అందులో ఉన్న సభ్యులం మేము డోనర్స్ ఎవరైనా కానీ మరి వాళ్ళ పుట్టినరోజు, పెళ్లి రోజులు, తర్వాత వాళ్ళు ఎవరైనా మరి వాళ్ళ సేవా కార్యక్రమాలు, సేవాభావం ఉన్నటువంటి వాళ్ళ నుంచి నిధులు సేకరించి వాటితో మాత్రమే నిర్వహిస్తున్నాం. కానీ ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి ఒక్క రూపాయి కూడా మాకు రాదు. కేవలం సేవాభావం. ఎందుకంటే ముఖ్యంగా మనం 100 కోట్లు సంపాదించినా మనమే అనుభవిస్తాం తప్ప దానివల్ల మనకు పేరు రాదు. ఎప్పుడైతే సమాజానికి సేవ చేస్తామో, ప్రజలకు సేవ చేస్తామో అప్పుడే మనకు పేరు వస్తుంది, ప్రఖ్యాతి వస్తుంది. భగవంతుడు కూడా మనం చేసే సేవలు చూపిస్తారు. కాబట్టి అందులో భాగంగానే మరి మా దగ్గర ఉన్న సభ్యులందరం కూడా మరి కొంత అమౌంట్ సంవత్సరానికి 10 వేసుకొని మరి అదేవిధంగా మళ్ళీ ఏమైనా ప్రోగ్రాంలు వచ్చినప్పుడు కూడా మళ్ళీ డబ్బులు వేసుకుంటాం. ఇలా వేస్తూ మరి సేవాభావం ఉన్నట్టు వాళ్ళ నుంచి నిధులు సేకరించి ఇటువంటి చేస్తూ ఉంటాం. మరి ఈ రోజు కూడా రవీందర్ రెడ్డి గారు వాళ్ళ బాబు పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఇంకా ఎవరైనా ఉంటే వాళ్ళని పిలిపించుకోండి, ఫోన్ చేయండి. మరి మొన్న ఇక్కడే ముదిగొండ గ్రామంలో క్యాంప్ చేశాము. అందులో 11 మందికి కంటి శస్త్రచికిత్సలు ఇక్కడ చేసిన తర్వాత ఇక్కడ మందిరించాము కావాల్సిన వాళ్ళకు. ఇంకా అవసరమైన వాళ్ళకు ఆపరేషన్ చేయడం కోసం హైదరాబాద్ తీసుకెళ్ళి హైదరాబాద్లో పూర్తి ఉచితంగా తీసుకుపోవడం, తీసుకురావడం, అక్కడ 2 రోజులున్నా 3 రోజులున్నా అక్కడ మొత్తం ఖర్చులు మేము భరిస్తూ మళ్ళీ ఇంటి దగ్గర తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెడతాం. నాకు లయన్స్ క్లబ్ సేవలు చాలా నచ్చాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కావాల్సింది ఆరోగ్యం. ఇంకా దేవరకొండ లయన్స్ క్లబ్ అంటేనే కండ్లదే ఎక్కువ బాగా చూసినాయి. ఎక్కడ కండ్ల శిబిరాలు జరిగినా కూడా లయన్స్ క్లబ్లు ఉంటాయి. అది నాకు బాగా నచ్చింది. అందుకే నేను నారాయణ రెడ్డి సార్ 10 సంవత్సరం ప్రెసిడెంట్గా కర్ణాటక నారాయణ రెడ్డి సార్ ఆయన ఆధ్వర్యంలో నేను అందులో చేరినాను. తర్వాత నాకు నచ్చింది.
ఈ సంవత్సరం నన్ను ప్రధాన కార్యదర్శికి అవకాశం ఇచ్చారు. లయన్స్ క్లబ్కి ఇంకా సేవలు చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా ఏంటంటే ఎక్కడెక్కడో చేస్తే గుర్తింపు ఉండదు. మా ఫాదర్ ఎవరికి ఏం చేసిండు, మా నాన్న ఏం చేసిండు అనేది అందరికీ తెలుసు. ఎందుకంటే ఆయన ఉమ్మడి గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఉన్నాడు. ఎక్కడే ఒక సర్పంచ్ చేసాడు, ఎస్టీ రిజర్వేషన్ కూడా చేసాడు. అప్పట్లోనే ఎక్కడే ఉంటే చేశాడు. ఇంకా మా వాళ్ళందరూ కూడా ఎక్కడే నూరికి ఎంతో సేవ చేస్తారు. పార్టీలో ఉండి 615 భూములు ఇస్తారు. ఇప్పుడు తెలియదు, ఎందుకంటే ఇక్కడ కుందేలు మొత్తం 11 భూములే, అక్కడ ఎక్కువ గుడి దగ్గర కూడా అవన్నీ కూడా ఫారెస్ట్ చుట్టూ భూములన్నీ కూడా పేదలకు పంచారు. ఆ సర్వీసే కాకుండా 24 గంటలు ఊరి సేవ కోసం పెట్టేవాడు. ఏ చిన్న ఆయన పెద్ద ఆయన చేసిన పనులు ఇప్పుడు కూడా ఇంకా కనిపిస్తున్నాయి కూడా. కాబట్టి ఆయన జ్ఞాపకాలు ఆయన జనాన్ని మర్చిపోలేదంటే వేరేగా మర్చిపోతాం. అందుకని ఇప్పుడు అవకాశం వచ్చిన లైఫ్ క్లబ్ ద్వారా మా నాన్నగారు పెట్టుకొని మా పిల్లలు ఎవరికి వచ్చినంత వాళ్ళు సాయం చేస్తారు. అయితే నాకు ముఖ్యంగా ఏంటంటే ప్రతి గ్రామ పంచాయతీ కూడా 9 గ్రామ పంచాయతీలలో కూడా మా నాన్నగారి మీద 5 క్యాంపులు లెక్కన పెట్టాలని అనుకున్నాను. ఇంకా చుట్టుపక్కల కూడా జగతండ అట్లనే మీలో కూడా సేవాభావం ఎవరైనా నాయకులు ఎంతో అంత కొత్త భాగం పెట్టుకున్నా కూడా మీ పేరు ద్వారా మీకు ఒకవేళ ఏమైనా ఆపరేషన్ అవసరం ఉంటే మీ ఇంట్లో నుంచి బస్సులో తీసుకుపోయి ఆపరేషన్ చేసుకొని మళ్ళీ ఒకవేళ అవసరం ఉంటే ఈరోజు మనం నేర్చుకున్నాము. మన డాక్టర్ గారు చెప్తారు, చెప్తే ఎవరు ఇస్తారు మీకు ఎప్పుడు పోయేది. ఆ రోజు రైడ్ ఉంటే ఎక్కువ మంది 15 మంది కంటే ఎక్కువ ఉంటేనేమో నీట్గా వస్తుంది బస్సు, లేదంటే ఆటోలో తీసుకొచ్చి హాస్పిటల్ దగ్గర తీసుకుంటాను. అవన్నీ కూడా మేము భరిస్తాం. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గ్రామస్తులందరూ కూడా ధన్యవాదాలు. భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు సంగారెడ్డి కలెక్టరేట్ లోని అదనపు కలెక్టర్ సంగీతకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. జిల్లా ప్రధాన కార్యదర్శి కొల్కూరి రాజశేఖర రెడ్డి కారు మాట్లాడుతూ భూముల నిషేధిత జాబితా 22A సామాన్య రైతుల భూములు, పేద మధ్యతరగతి ఫ్లాట్ల నిషేధిత జాబితాలో కాంగ్రెస్ ప్రభుత్వం చేర్చడాన్ని నిరసిస్తూ నిషేధిత భూముల జాబితా నుంచి రైతులను ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, ఈ తప్పిదాలు చేసినటువంటి అధికారులను మరియు శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని రాజీనామా చేయాలని కోరడం జరిగింది. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర రెడ్డి, మాణిక్రావు, పట్టణ అధ్యక్షులు దోమల విజయ్ కుమార్, కస్నివాసు, ద్వారకా రవి, యాదగిరి అజయ్, సుభాష్ వంటి ప్రభు, బాలమురళి, జనార్దన్, శ్రీశైల ప్రవీణ్ పాల్గొన్నారు. రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు గారి పిలుపు మేరకు సంగారెడ్డి జిల్లా రథసారథి శ్రీమతి గోదావరి అక్క గారి ఆదేశాల మేరకు ఈరోజు భారతీయ జనతా పార్టీ సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి రాష్ట్ర జిల్లా నాయకులు మరియు మండల మున్సిపల్ మరియు డివిజన్ అధ్యక్షులు, వివిధ మోర్చా అధ్యక్షులతో కలిసి ఇవాళ మన కలెక్టర్ కార్యాలయంలో మన కలెక్టర్ గారికి వినతి పత్రం అందించడానికి ఇక్కడ రావడం జరిగింది. అయితే కలెక్టర్ గారు లేనందువలన సంగీత మేడం గారిని అదనపు కలెక్టర్ గారిని కలవడం, వారికి 22A నిషేధిత జాబితాకు సంబంధించినటువంటి వినతి పత్రాన్ని వారికి అందజేయడం జరిగింది. గత డిసెంబర్ 2025లో 22A సంబంధించినటువంటి నిషేధిత జాబితాకు సంబంధించినటువంటి ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి ఒక్కసారి మనం చూస్తున్నట్టయితే గతంలో హైడ్రా విషయంలో కానీ ఇప్పుడు ఈ 22A నిషేధిత జాబితాకు సంబంధించిన విషయమే కానీ ఒకసారి చూసినట్టయితే తెలంగాణ రాష్ట్రంలో ఇంచుమించు 1 కోటి ఎకరాల పైన ఈ నిషేధిత జాబితాలో చేర్చడం జరిగింది. అందులో భాగంగా నిన్న మా ఆలేటి మహేశ్వర్ రెడ్డి గారు కూడా ఈ సందర్భంగా వారు కూడా ఈయన మీడియా మిత్రులతో మాట్లాడడం జరిగింది. మొన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు రెవెన్యూ మంత్రి గారు అంటారు ఇంటర్వ్యూలో కొన్ని తప్పిదాలు జరిగినాయి, మాకు తెలియకుండా కొంచెం ఇబ్బందులు జరిగినాయి, కొన్ని ప్రైవేట్ భూములు కూడా ఇందులో చేరినాయి అనే ఉద్దేశాన్ని వారు ఒక మంత్రి హోదా నుండి ఇంటర్వ్యూలో ఈ విషయం మన అందరూ కూడా తెలియజేస్తూ ఉంటారు. అయితే నేను ఇవాళ మేమందరం కూడా కలిసి భారతీయ జనతా పార్టీ నాయకులం అందరం కూడా కలిసి మేము కలెక్టర్ మేడం గారికి కూడా కరెక్ట్గా వివరించడం జరిగింది. ఇట్లా కొన్ని లక్షల ఎకరాలు మా సంగారెడ్డి జిల్లాలో నిషేధిత జాబితాలో పెంచడం ఎందుకు, దీంట్లో ఎలాంటి కుట్ర ఉన్నది, దీంట్లో వెనకాల జరిగినటువంటి చీకటి ఒప్పందాలు ఏంటి అంటే రాత్రికి నెలల వారీగా లక్షల ఎకరాలు ఇట్లా పేదలయ్యి రైతులయ్యి
ఇట్లా అమాయకుల ప్రజలను వాళ్ళ వ్యక్తి బ్లాక్మెయిల్ చేసుకుంటా ఎంతమంది భూములను లాక్కోవాలని ఆలోచిస్తుంది కాంగ్రెస్ పార్టీ. అందుకని మేము క్లియర్గా వారికి రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది. దయచేసి ప్రభుత్వం ఇప్పుడు మీరు ఏదైతే ఉందో జాబితాని క్లియర్గా వినతి పత్రం ద్వారా ఎంత చేర్చిర్రు, ఎన్ని తప్పులు జరిగినాయి, ఎన్ని నిషేధ భూములకి చేర్చిర్రు, ఈ విషయం పట్ల పూర్తి క్లారిటీ ఇవ్వాలి. మధ్యవర్తులు కానీ తర్వాత ఎవరైతే ఈ అధికారులు కానీ ఎవరైనా తప్పు చేసినట్టు ఏమైనా లభిస్తే ఆధారం లభిస్తే వాళ్ళ మీద వెంటనే క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే ఈ రకంగా ప్రజలను సామాన్యులను ఇబ్బంది పెట్టడం. ఇప్పటివరకు మా సోదరులు ఒక విషయం చెప్పడం జరిగింది. ఇస్నాపూర్లో 40 ఎకరాల భూమి ఉంటే ఆల్రెడీ 4 కన్వర్షన్ అయి ఉంటే అయిన తర్వాత హెచ్ఎండి లేఅవుట్లో వచ్చిన పర్మిషన్లు వచ్చిన తర్వాత అక్కడ బిల్డింగ్లు కట్టిన తర్వాత సామాన్యులు కొన్న తర్వాత వాళ్ళని ఇప్పుడు దాని ప్రొహిబిషన్ ల్యాండ్లో చేర్చడం జరిగింది. ఎందుకు ఇలా చేస్తా ఉన్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం? ఒక మంత్రి అయి ఉండి పొంగులేటి శ్రీనివాసరావు రెడ్డి గారు మీరు మీడియా సాక్షిగా చెప్తారు ఏమని, తప్పులు జరిగినాయి, తప్పులు జరిగితే ఇమీడియట్ రిజైన్ చేయాలి. మేము కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం సంగారెడ్డి జిల్లా తరఫు నుంచి. మీరు ఒక బాధ్యత హోదా కలిగి ఇవాళ తప్పులు జరిగినాయని చెప్తారా? అందుకని కలెక్టర్ గారిని ఈ విషయం పట్ల పూర్తిగా నివేదిక వారికి పూర్తిగా మీరు తీసుకోవాలి, శ్వేతపత్రం మీరే విడుదల చేయాలి. ఎవరైనా రైతులకు కానీ ప్రైవేట్ భూములు కానీ ఏమైనా ఉంటే ఇమీడియట్గా డిలీట్ చేసి ఏదైతే ఉందో అది రిలీజ్ చేయవలసిందో కోరుతూ ఈరోజు మేమందరం కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దశాబ్దాల నుంచి మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సయ్యద్ కదీర్, శ్రీనివాసారెడ్డి జిల్లా కలెక్టర్ దివాకర్కు వినతి పత్రం అందజేశారు. టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో పాలేరు నియోజకవర్గంలో జరిగిన జర్నలిస్టుల ఇళ్ల జాగా ఆత్మగౌరవ యాత్ర కూసుమంచి చేరుకుంది. ఈ సందర్భంగా కలెక్టర్ దివాకర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఇళ్ల స్థలాల విషయంలో ప్రభుత్వం కాలయాపన చేస్తుందని ఆరోపించారు. జిల్లాల్లో అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు. ఈ యాత్ర ఆరంభం మాత్రమే అని తమ న్యాయమైన డిమాండ్ నెరవేరే వరకు అలుపెరగని పోరాటం చేస్తామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు మారెడ్డి నాగేందర్ రెడ్డి, మధుశ్రీ, చక్రవర్తి, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, మాధవరావు, అంజయ్య, నాగిరెడ్డి, కర్ణ, లక్ష్మారెడ్డి, భవానీ, రాజు, రామదాసు, సాయి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే మా ఎగ్జిస్టెన్స్ ఉండాలి, ఆ గౌరవం లేని పరిస్థితి కాబట్టి నేను ఏమనుకుంటే ఈ పాదయాత్రతో కూడా ఖచ్చితంగా కార్పొరేషన్ ఎలక్షన్ ఆమరణ నిరాహార దీక్ష మా గతంలో ఇచ్చిన స్థలాల ముందు కాబట్టి చొరవ తీసుకొని మా జీవితాల్లో వెళ్ళి ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉద్యమాలు, సమాజాన్ని చీల్చే ప్రయత్నం, ఆగ్రహం వ్యక్తం చేసిన ఆర్ కృష్ణయ్య. సంగారెడ్డిలో ధూపదీప నైవేద్య అర్చకుల గుర్తింపు కార్డుల పంపిణీ, అర్చకుల సంక్షేమానికి సంఘటితంగా కృషి చేయాలన్న సంఘం ప్రతినిధులు. కమలాపూర్లో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించిన లయన్స్ క్లబ్, దాతల సహకారంతో పేదలకు ఉచిత వైద్య సేవలు. ఏ నిషేధిత జాబితా నుంచి రైతుల భూములను తొలగించాలి. సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన బీజేపీ నాయకులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరణ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.